నెక్స్ట్, గుడిలో అమ్మవారికి ఫ్రాక్ లాంటి వస్త్రాల అలంకరణ ప్రశ్నించిన భక్తులపై పూజారి అభ్యంతకర వ్యాఖ్యలు. బోడుపల్ నిమిషాంబిక మాత ఆలయంలో ఘటన. హిందూ ఏమైతుందో ఏమో, హిందూ మతంలా ఈ హిందువులే అవలగాళ్ళ లెక్క చేస్తారు ఒక్కోసారి. అమ్మవారికి ఏ గుళ్ళో అయినా ఎప్పుడైనా చూసినామా ఇట్లాంటి డ్రెస్ వేయడం? అమ్మవారికి మంచిగా చీర కట్టి మంచిగా అలంకరిస్తారు. ఇక చూడు ఎట్లాంటి డ్రెస్ వేసిండు. పాగలగాడు కాకపోతే ఏం పంతులు అంటారు ఎట్లా? అది ఏందో కానీ దౌర్భాగ్యం. హిందూ మతంలోనే, హిందూ మతానికి హిందువులే శత్రువులు. 100% కరెక్ట్ అది. చూడు అమ్మవారు ఎంత అందంగా, ఎంత బాగుంది. అమ్మవారికి ఇట్లా ఫ్రాక్ వేసి, సో ఇది అమ్మవారిని అంటే ఆ డ్రెస్, ఆ ఫ్రాక్ వేస్తుంటే ఎట్లా ఉంది ఒకసారి చూడండి. అమ్మవారు మంచిగా చీర కట్టు బొట్టు ఉంటాయి. సో ఫ్రాక్ వేసిందంట వాడు. మళ్ళీ ఇంకా అదేంటి ప్రశ్నించే పూజారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినాక సిగ్గు లేకుంటాడు. ఇక మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబిక మాత దేవాలయంలో పూజారి వ్యవహారం కలకలం రేపింది. దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారి అలంకరణ బాలా త్రిపుర సుందరి రూపంలో చీరను ధరింపజేయాల్సి ఉండగా, చూడు మరి చీరను కట్టాలి, ఫ్రాక్ లాంటి వస్త్ర అలంకరణ చేయడంతో భక్తులు అతన్ని ప్రశ్నించారు. దీంతో ఆ పూజారి భక్తులపై దురుసుగా మాట్లాడుతూ అమ్మవారు లోపల దుస్తులు లేకుండా లేరు, మీలాగా విరబూసుకొని లేరు అంటూ విరుచుకపడ్డారు. సిగ్గు శరం ఉందారా? ఏం మాట్లాడిన పంతులువి? తెలుగు ఉందా? ఏం మాటలు అవి? ఒక పూజారి అయ్యుండి భక్తులు అడిగినప్పుడు సరే ఏదో తప్పిదం జరిగింది, నేను మంచిగా చేస్తా అని చెప్పాలి, కానీ ఏం మాటలు అవి? అసలు నాకు తెలిసి వీరి మీద కూడా కేసు పెట్టాలి ఈ పంతుల మీద. దీంతో భక్తులు పూజారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీని కోరారు. చూడు ఏమంటున్నట్టు వాళ్ళని. ఇట్లా ఏం మాటలు రా ఇవి? ఓకే.